నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించిన చిన్న శ్రీను ఈ నెల 10న జరగబోయే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మిన్నంటిన రైతుల ఆందోళనలు. ప్రైవేట్ ఉక్కు పరిశ్రమకు తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ. భీమిలి నియోజకవర్గంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరి సహస్ర పేదల పక్షాన నిలబడి వైద్య విద్య ప్రైవేటీకరణ అడ్డుకుంటామని వ్యాఖ్య. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమమని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల వ్యతిరేకతను గవర్నర్కు తెలుపుతామని భీమిలి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను అన్నారు. సోమవారం విశాఖ జిల్లా భీమిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందన్నారు. అనంతరం 15వ తేదీన జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని, అక్కడి నుంచి ఈ నెల 17న గవర్నర్ వద్దకు ఈ సంతకాల పత్రాలు చేరవేసే కార్యక్రమం పార్టీ చేపట్టనుందని వివరించారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు తగరపు వలస అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుండి జిల్లా కేంద్రానికి సంతకాల పత్రాలను పంపే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థాయి మనం ఒక ర్యాలీని ప్రారంభించండి అని చెప్తే ఒక కార్యక్రమాన్ని మన నాయకుడు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ ఆదేశాలని మనం ఎప్పుడూ కూడా శిరసావిస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనని, మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో 2 ప్రధానమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆనాడు ఉత్తరాంధ్ర జిల్లాలో నర్సీపట్నంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజుతో ప్రారంభమవుతుందని చెప్పి వారు ఆ రోజు నర్సీపట్నం మెడికల్ కళాశాలని వారు ఆ కళాశాలను చూసి ఆ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కళాశాలలో ఏ పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల కన్నులు కట్టినట్టు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, మరి ఆనాటి నుంచి వారి కార్యక్రమాన్ని దిగ్విజయన ఈ కార్యక్రమంలో ఆనాడు ఆ కార్యక్రమం దిగ్విజయం చేశాం. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఓ పెద్ద ఎత్తున ప్రజల్ని మమేకమై అన్ని వర్గాల్ని, అన్ని సంఘాలని, ముఖ్యంగా విద్యార్థి సంఘాలని, కార్మిక సంఘాలని, రైతు సంఘాలని, పౌర సంఘాలని అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్తే దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశాం. ఆ ర్యాలీని విజయవంతం చేశాం. అలాగే వాళ్ళ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయండి అని చెప్తే ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా విజయవంతం చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముగింపు దశకు తీసుకొచ్చాం. మరి దాని ముగింపు కార్యక్రమాలు కూడా 2 కార్యక్రమాలు మనకి మరి పార్టీ దిశానిర్దేశం చేసి ఒక కార్యక్రమం రేపు 10వ తారీఖుని నియోజక స్థాయిలో దీన్ని ముగింపు కార్యక్రమం చేయమని పెద్దలు మరి నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు వాళ్ళు నిర్ణయించారు. మరి దాని అనుగుణంగా 10వ తారీఖుని ఒక ముఖ్యమైన కూడల్లో ఏదైతే ఈ సంతకాల సేకరణ వచ్చినా ప్రతి సంతకాల సేకరణలో వచ్చిన సంతకాలని బాక్సుల్లో పెట్టి ఆ బాక్సుల్ని డిస్ప్లే చేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డిస్ప్లే చేసి దాన్ని ఒక టాటా ఏసీ వెహికల్ని మరి వాళ్ళ పార్టీ డిజైన్ చేసి ఇచ్చింది. ఆ డిజైన్ చేసిన వెహికల్లో మరి దాని అన్నింటినీ పేర్చి అక్కడే ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో మరి అందరితో మాట్లాడి అక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని మరి కొంత దూరం వరకు మరి ఆ కార్యక్రమాన్ని ఆ టాటా ఏసీలో ఉన్న బాక్సులు ఏవైతే మన సంతకాలు సేకరించి ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి వాటిని పూర్తిగా జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయమని మరి దిశానిర్దేశం చేశారు. మరి దాంట్లో భాగంగా మనం 4 రోజుల క్రితం మరి భీమిలిలో పెద్దలు, మరి ఆనందపురంలో పెద్దలు మేము అందరం కొంతమంది కూర్చున్నాం. ఆ రోజు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతూ ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక సూచన చేశారు. ఆ రోజు మరి ఆ సూచనని మీ ముందు పెడుతున్నాను. మరి ఆ సూచనలు ఏమైనా మార్పులు చేర్చుకుంటే మరి గట్టిగా మీ అందరూ కూడా మీ తాలూకు ఆలోచనలు, సూచనలు, ఎందుకంటే మనం ఏ నిర్ణయం చేసినా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినా అందరం కూడా ఒక ఆలోచన చేసుకొని ఒక సమన్వయంతో మనం ముందుకు పోతాం. కాబట్టి ఆ రోజు ఎందుకంటే కొద్ది పెద్ద కూడలి, కొద్ది జనాభా కూడలంటే అందరూ కూడా తగరపల్స్లో మన అంబేద్కర్ జంక్షన్ దగ్గర
మరి అందరూ కూడా ఆ కూడలైతే బాగుంటది, అందరూ అక్కడ చేరుదాం నియోజకవర్గ స్థాయిలో. అందరూ అక్కడ చేరి అక్కడ నుంచి మన రాముల వారి కోవులు ఎక్కడ ఉంది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఆ జంక్షన్ కు వచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహం, ఆ దారిలో కోవులు ఉంటది, ఆ దేవుడి దగ్గర కూడా ఆపి మరి దానికి కూడా ఆ దేవుడి దగ్గర కూడా చూపించి 4 కొబ్బరికాయలు కొట్టి 4 మొక్కుకొని చంద్రబాబు నాయుడు గారిని మనసు మార్చండి, కూటమి ప్రభుత్వం మనసు మార్చండి భగవంతురా, మేమందరం కూడా ఇంతమంది ప్రజలు మరి ఆయన చెప్తున్నప్పుడు కూడా ఆయన పెడచెవిని పెడుతున్నారని చెప్పి మరి ఎవరు లేనివారు దేవుడే దిక్కు అన్నట్టు మన అందరికి కూడా ప్రజల తరపున దేవుడికే చివరిగా మన దేవుడిని కూడా ప్రార్థించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అక్కడ నుంచి రాజశేఖర ఒకరి వరకు ర్యాలీగా నడిచి వచ్చి అక్కడ నుంచి దాన్ని వెహికల్స్ ద్వారా మరి విశాఖపట్నం మదిలిపాలెం ఆఫీస్ కి దాన్ని అందజేయాల్సిందిగా మరి పెద్దలందరం కూడా ఆ రోజు నిర్ణయించుకున్నాం. మరి దాంట్లో అది బాగుంటుందని చెప్పి చాలా మంది పెద్దలందరూ కూడా ఫోన్ ద్వారా కూడా అడిగాను, ఒకరిద్దరు పెద్దలందరినీ కూడా దాన్ని కూడా అది కరెక్ట్ గా ఉంటుందని చెప్పి మన వార్డ్ అధ్యక్షులు లో హనుమంత్ గాని వీళ్ళందరూ కూడా ఆ రోజు తర్వాత అడిగాను చాలా మంది కొంతమందికి. ఎలాగ సమావేశం కూడా వస్తాం కదా, మళ్ళీ కూడా అందరిని కూడా ఒకసారి కులంకృష్ణ అడుగుదామని చెప్దాం. మరి ఆ కార్యక్రమాన్ని ఆ రకంగా మరి నిర్ణయించాం. మరి దీంట్లో ఏమైనా అందరం కూడా మరి రేపు విమానాల నిన్న జరిగిన ప్రక్రియ చూస్తే ఇవాళ దేశంలోనే పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ప్రైవేటైజేషన్ చేయడం ఎంత నష్టం అనేది ఇవాళ ప్రతి సెక్టార్ లో కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎంత నష్టం అనేది ప్రతి దగ్గర కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. ప్రైవేటైజేషన్ ఎంత ప్రమాదం అనేది, అంటే ఏదైనా ఒక వ్యవస్థను ప్రైవేటైజేషన్ చేసేస్తే ఇవాళ విమానయాన సంస్థలు 2 ప్రైవేటైజేషన్లు అయిపోయి మొత్తం ఇంకేం లేవు, ఓన్లీ ఇండిగో, ఎయిర్ ఇండియా వచ్చి టాటా వాళ్ళు కొనిసారు, ఇండిగో వచ్చి ప్రైవేట్. ఇవాళ ఇద్దరు మాట్లాడుకున్నారు, నువ్వు ఈసారి ఆపి నెక్స్ట్ నేను ఆపేస్తాను, మొత్తం ఆపిస్తే అంత సర్దుబాటు సుమారు అని చెప్పి ఇవాళ వాళ్ళు డిసైడ్ చేసి ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ రేట్లు చూస్తే ఎవరైనా విమానం ఎక్కాలంటే 70,000, 80,000, ₹1,00,000 రేట్లు. వైజాగ్, హైదరాబాద్ రేట్లు పెట్టారు డైరెక్ట్గా, అంత ధైర్యంగా. అంటే ఎక్కడ కూడా నియంత్రణ లేదు. ఎక్కడైనా స్ట్రైకులు చేస్తే పక్కోటి రేట్లు పెంచుతారు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే ప్రైవేట్ రేట్లు పెంచినట్టు పక్కోటి స్ట్రైక్ చేస్తే పక్కోటి రేట్లు పెంచి అలా, అంటే ఎంతలాగంటే సంవత్సరం క్రితం, అంటే ఇవన్నీ వాళ్ళు చర్చించుకోవాలి మనం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే మీ సందర్భాలు వచ్చినప్పుడు మీ గ్రామాల్లో కానీ లేదు మీ మండలాల్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు అనేక సందర్భాల్లో పత్రికలో సోషల్ మీడియా ద్వారా మీరు మాట్లాడొచ్చు, మీ తాలూకా భావస్వేచ్ఛను వ్యక్తపరచవచ్చు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న, ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మనం వ్యక్తపరిచే భావస్వేచ్ఛ మనకు ఉంది. కాబట్టి ఇవాళ సంవత్సరం క్రితం ఒక డీజీసీ రూల్స్ ఇచ్చింది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వచ్చి కొన్ని గైడ్లైన్స్ పెట్టింది, ఎవరు ఎంత పని చేయాలి, ఎవరిని ఎంత ఎక్కువ పని చేయించకుండా. ప్రైవేట్ సంస్థలన్నీ కూడా అత్యధికంగా పైలట్లతో కానీ లేదు క్రూతో కానీ ఎక్కువ పని చేయించుకున్నారు, మీరు ఇంత పని చేయించడానికి లేదు, దీనివల్ల రేపు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది, విమాన సంఘటనలు జరిగే ప్రమాద సంఘటనలు ఉంటాయని చెప్పి సంవత్సరం క్రితం గైడ్లైన్స్ ఇస్తే సంవత్సరం వరకు ఊరుకొని రేపు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, వారం రోజులు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆపారిశారు. ఈ సంవత్సరం నుంచి మాకు ఇబ్బంది ఉంది, మా బాధ ఉందని చెప్పలేదు. అంటే మనం చెప్పింది ఏం జరుగుతుంది, ఇవాళ ఏం చేసింది, డైరెక్ట్ సివిల్ ఏవియేషనే ఆ ఇచ్చిన మెమోని వెనక్కి. అంటే ప్రైవేట్ వాడికి ఇవాళ తలకింద వ్యవస్థ. రేపు ఇవి కూడా అంతే, మెడికల్ కాలేజీ ప్రైవేట్లు చేసి వైద్యం ప్రైవేట్ ఏం చేస్తే ఏడు చేస్తారు, మొత్తం వీళ్ళే 4-10 హాస్పిటల్ కొనేస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వీళ్ళే కాలేజీలు కొన్ని హాస్పిటల్ కూడా కొనేస్తారు, కట్టాలు చేసేస్తారు. చెప్పక్కర్లే కదా గతంలో ఏం జరిగాయి, వాళ్ళే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళే మొత్తం మింగిల్ అవుతారు. నీకు ఎక్కడికి వెళ్ళినా డబ్బు పెట్టి కొనాలి వైద్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబ్బు పెట్టాలి, అక్కడికి వెళ్ళిన డబ్బు పెట్టాలి, ఇక్కడ కదా ఆ పక్క వెళ్ళిన డబ్బు, ఆ పక్క వెళ్ళిన డబ్బు, ఆ పక్క వెళ్ళిన డబ్బు. కాబట్టి ఇవాళ ప్రైవేటైజేషన్ మీద అంత చర్చ జరుగుతుంది. ఈ 5 రోజుల కాలంగా ప్రైవేటైజేషన్ మీద ఇవాళ నిజంగా చెప్తున్నాను, ఇది వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. కాబట్టి దీంట్లో ఎక్కడ స్వార్థపూరితమైన రాజకీయ కోణం లేదు, దీంట్లో కేవలం ప్రజల కోసం ఆలోచించిన నిర్ణయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశారు. కాబట్టి ఇవాళ నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా మన వాయిదాలు పడ్డ మన కార్యక్రమాలు కూడా కొన్ని తుఫాన్ రావడం వల్ల ఇంకోటి రావడం వల్ల ఇవాళ ప్రైవేటైజేషన్ వల్ల ఎంత ప్రమాదం అనేది వాళ్ళు సోషల్ మీడియాలో చూపిస్తారు అందరూ. కాబట్టి ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే రాబోయే కాలం ప్రభుత్వాలు ఉన్నాయే, ప్రభుత్వాలు కష్టపడి పనిచేయడం కదా, దానికి వ్యవస్థలు ఏర్పరచుకుంటారు, ఉద్యోగ వ్యవస్థలు ఉంటాయి, దానికి సంబంధించిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు. అంతేగాని ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేసేయండి, ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళు చేయండి అంటే ఇంక ప్రభుత్వాలు ఏం చేస్తే ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం విజయనగరం కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల నుండి 273 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం, చర్యలు చేపట్టుటకు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. కాగా మొత్తం 273 వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించి 120 వినతులు, డిఆర్డీఏకు సంబంధించి 45 వినతులు, వైద్య ఆరోగ్య శాఖకు 15, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడం వలన పేద మధ్యతరగతి విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయని, సమాజంలో అసమానతలు మరింత పెరుగుతాయని వైసీపీ యువనేత మజ్జి సిరిసహస్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం సింగనబంద గ్రామ పంచాయతీలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ వైద్య విద్యను మరింత బలోపేతం చేయాలని సూచించారు. లేని యెడల ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అదోని, మార్కాపురం, మదనపల్లి ప్రైవేట్ వ్యక్తులకంటే మీకు ఆరోగ్యం కావాలంటే ఎవరికి సిరమ్మ నాయకత్వం పోయిందండి. ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషిని, శ్రమని ఈ రోజుల్లో తొంగలు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి పేదవాడికి వైద్యం అందాలని చెప్పి విలేజ్ క్లినిక్ల ద్వారా డాక్టర్ని మన ఇంటికి రప్పించినటువంటి గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్, దాన్ని కూడా నీరుగార్చి ఆ ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేట్ పాలన చేసి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అందరినీ ఇటువంటి దుర్మార్గపు పాలన మనం అందరం అడ్డుకోవాలంటే దానికి మార్గం ఏంటంటే సంతకాల ద్వారా మనం మన నిరసన తెలియజేస్తే ఇవన్నీ కూడా 10వ తారీఖుని జిల్లా పార్టీ కార్యాలయంకి వెళ్తాయి. అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరినీ కూడా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మనం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి అక్కడ అనుకున్నది సాధించగలరు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో సంతకాలు స్వీకారం చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా. ఎవరో నాకు తెలియదు కానీ బాబాయ్ ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళే, మీరంతా రానున్న రోజుల్లో నాకు ఇంకా నేర్పించాల్సిన వాళ్ళు. సో దయచేసి ఇలా అలకలు లాంటివి పెట్టుకోవద్దని చెప్పి మీ అమ్మాయిగా నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా అసలు నాకు బాబాయ్ మన ఊరు గురించి చెప్పినప్పుడైతే లేదు కొంచెం కష్టమమ్మా, వైసీపీ కొంచెం నిరాశ చెందారు అంటే నేను ఏదో ఆలోచించుకొని వచ్చాను. కానీ ఇక్కడ మీరంతా ఉన్న ఊపు, అసలు పిల్లలకే ఇంత ఉత్సాహం వస్తే నాయకులుగా మనమంతా ఇంకెంత చెయ్యాలా అనిపిస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కోటి సంతకాలు స్వీకరణ అంది చేస్తుంది మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు కోసమే. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఇంజనీర్ ఉండాలి అన్న ఒక గొప్ప సంకల్పం ఉన్న ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక నేత మనకి 5 సంవత్సరాలు సరిపోరు. మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని సీఎం గా చేస్తే ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో అని చెప్పి మనం డెఫినెట్ గా ఇప్పుడనే కాదు, ఇప్పుడు మనం పవర్ లో లేకపోయినా చిన్న శ్రీన్ గారు మనకి ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు. ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మన బాబాయ్ చెప్తే ఆయన డాడీ దాకా తీసుకొస్తారు. మన చేతుల్లో ఎంత ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం. ఇది నేను మీ బిడ్డగా హామీ ఇస్తున్నాను. దయచేసి ఈ కోటి సంతకాల్లో మీరంతా కొంచెం సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించి సమస్యలను సావధానంగా విని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయడం జరుగుతుందని, కావున జిల్లా అధికారులు వీటికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిష్కరించాలని తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలన్నారు. అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉందని, నాణ్యతగా అర్జీలను పరిష్కరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ దిలీప్ చక్రవర్తి, డిఆర్డీఏ పీడీ ఎం సుధారాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సీపీ యువనేత మజ్జి సిరిసహస్ర ఆధ్వర్యంలో భీమ్లీ 1వ వార్డులో వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ప్రజల హక్కు అని, పీపీపీ విధానంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆచరిస్తున్న దుర్మార్గపు ఆలోచనలను ప్రజలకు అవగాహన కల్పించడం వలన స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి వారి వ్యతిరేకతను తెలియజేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దత్తిరాజేరు మండలం కే కొత్తవలస మరియు గజపతినగరం మండలం మరుపల్లిలో బాధిత కుటుంబాలను సోమవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించి పార్థివ దేహాలకు నివాళులర్పించారు. అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రి తెలిపారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు ఉన్నారు. ఏడాదికి 2 పంటలు పండే భూములను ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు ఇవ్వబోమంటూ జిల్లా రైతులు తేల్చి చెప్పారు. సోమవారం గుర్ల మండలం వల్లాపురం, దమరసింగి, బెల్లన్నపేట, మన్యపూరిపేట, ఎస్ఎస్ఆర్పేట, కెల్లా గ్రామాలకు చెందిన రైతులు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు సూర్యనారాయణరాజు తదితరులు మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ ఏర్పాటుతో వ్యవసాయం, పశుజీవాల అభివృద్ధితో రైతుల జీవనం సాగిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లోని రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సర్వే చేయడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రకృతి, నీటి, వాయు కాలుష్యాన్ని తీసుకురావద్దని కోరారు. రైతుల ఉద్యమానికి వైసీపీ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. అనంతరం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. గుర్ల మండలం సుమారు 6-7 గ్రామాలకు సంబంధించి రైతాంగ సమస్య ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ చేద్దామని ఈ గుర్ల మండలంలో ఉన్న రైతాంగం అంతా కూడా బయలుదేరి ఈరోజు కలెక్టరేట్ రావడం జరిగింది. ఈనాడు ఏదైతే ఎస్ఆర్పేట, సొలిపి, మణిపూరిపేట, వల్లాపురం, దమరసింగి, కెల్లా, బెల్లాన్పేట గ్రామాలకు సంబంధించి భూములు అయితే ఉన్నాయో సుమారు 1200 ఎకరాలని ఈనాడు ఎవరికి గ్రామాల్లో సర్పంచులు కానీ, మండలంలో ఉన్న ఎంపీపీలు కానీ గ్రామాల్లో ఎవరికి తెలియకుండా
చీకటి జీవో ఇచ్చి 220 జీవో ఏర్పాటు చేసి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం వేరే ప్రత్యేక ఏదైతే ప్రైవేటు వ్యాపారస్తులకి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇస్తున్నామని చెప్పడం చాలా దారుణం, ఇది అన్యాయం. ఇక్కడ తోటపల్లి కాలువకి సంబంధించి ఏదైతే రైతాంగం 2 పంటలు పండే భూమి చాలా మంది రైతులు వ్యవసాయ భూముల్లో బోర్లు వేసుకొని పంటలు పుష్కలంగా పండించుకున్న భూములు. దీనివల్ల రైతాంగం అంతా కూడా చాలా నష్టపోతున్నారు. అందువల్ల వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి అదేవిధంగా గొర్రెల పరిశ్రమ, మేకల పరిశ్రమ ఏదైతే మొత్తం అన్నీ కూడా చేసుకొని వాళ్ళు జీవనోపాధి చేసుకున్నారు. అలాంటి జీవనోపాధి చేసుకున్న రైతులందరికీ కూడా ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ బాధ ఉంటే గ్రామాల్లో రైతులెవరికి నిద్రలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈనాడు కనిపిస్తుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఒకే బాట మీద ఉండి తప్పకుండా ఈ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు. దీన్ని ఇచ్చిన అనుమతులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ రైతాంగం అంతా కూడా కలెక్టర్ గారికి మెమోరాండం. గుర్ల మండలంలో సుమారు 6 గ్రామాలు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి ప్రజలు పొట్టకొట్టి వాళ్ళకు అన్యాయం చేయడానికి నిర్ణయించిందో ఆ జీవోని, చీకటి ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే చాలా తప్పు. ప్రభుత్వం ఎవరితో కూడా వాళ్ళ ఓట్లు వేయించుకుని ఈరోజు గెలిచి ఆ ప్రజల యొక్క ఓట్లతో ఈరోజు అధికారం పొంది ఈరోజు వాళ్ళకి తెలియకుండా జీవోలు ఇష్యూ చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు భూములు ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చాలా తప్పు. ఈ ప్రభుత్వం ఈ చీకటి జీవోని వెంటనే వెనక్కి తీసుకునే వరకు రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి డ్రైవర్పై మాజీ డిప్యూటీ సీఎం రాజనోదర పిఏ తనపై వ్యక్తిగత దూషణలు చేసి మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన బాధితుడి వద్ద నుండి పోలీసులు కంప్లైంట్ స్వీకరించకపోవడంతో జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశాడు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఫిర్యాదు చేశానని, తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరాడు. నా పేరు అధికారుల నాగరాజు. మాది విశ్వనాథపురం గ్రామం, పాచిపెంట మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. నేను ప్రస్తుతం సాలూరు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పిడి రాజేందర్ గారి యొక్క పిఏగా ఉంటున్నాను. నేను రాజేందర్ గారి యొక్క విధి విధానాలు, అతని మనస్తత్వం నచ్చి, అతని యొక్క దానాన్ని, ధర్మాన్ని, దైవ గుణాన్ని యొక్క మెచ్చి నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో 2025 అక్టోబర్ 23 తేదీన మా పాచిపెంట మండల హెడ్ క్వార్టర్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ రోజు నైటు వాట్సాప్ గ్రూపుల్లో స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ గుమ్మడి సంధ్యారాణి మేడం గారి యొక్క డ్రైవరు రౌత్ హరి కుమార్ అనే వ్యక్తి ఆ రోజే కొన్ని అసభ్యకరమైనటువంటి నా గౌరవాన్ని భంగం కలిగించే విధంగా వాట్సాప్లో కొన్ని మెటీరియల్ కూడా పాస్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఒకసారి పక్కన వెళ్ళి బండి మీద వెళ్ళటం, అతను వెళ్ళేటప్పుడు కొన్ని డైలాగులు కొట్టడం, అసభ్యంగా మాట్లాడటం, ఏదో ఇండైరెక్ట్ కొంచెం వార్నింగ్లు ఇవ్వడం, సరే అని ఊరుకున్న తర్వాత మొన్న కింద నెల నవంబర్ 30వ తేదీన రాత్రి 10:55 వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో నా ఫోటో స్క్రీన్ షాట్ తీసేసి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా ఫోటో పెట్టి కింద నా యొక్క వ్యక్తిగతానికి, నా జీవితానికి సంబంధించినటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టేసి అన్ని గ్రూపుల్లో వాట్సాప్లో హల్చల్ చేయడం జరిగింది. దానివల్ల కొంతమంది వ్యక్తులు నాకు ఫోన్ చేసి, నా స్నేహితులు ఫోన్ చేసి, ఏంటి ఇలాగ గ్రూపుల్లో నీ మీదగా మంత్రి సంధ్యారాణి గారి యొక్క డ్రైవరు నీ గురించి ఇలా పెట్టడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకుంటే నీ గ్రూపులు కూడా చెక్ చేసుకోవడం జరిగింది. చూస్తే చాలా చండాలకంగా ఉండే, చాలా బాధ అనిపించింది ఆ రోజు రాత్రి. అప్పుడు వీడి వల్ల ఈ వ్యక్తి వల్ల రౌత్ హరికుమార్ అనే వ్యక్తి వల్ల ఎప్పుడైనా నాకు ప్రాణాన్ని ఉండవచ్చు అనే భయంతో నెక్స్ట్ నా వాట్సాప్ గ్రూప్, అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా గురించి అసభ్యకరంగా, నా జీవితానికి, నా వ్యక్తిగతంగా ఎప్పుడైతే భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టాడో స్థానిక సాలూరు పట్టణ సీఏ గారికి కూడా డిసెంబర్ 3వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు కూడా స్థానిక సీఏ గారు ఎంతవరకు కూడా దాని మీద ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరగల. అందుకే మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి దీని మీద న్యాయం నాకు చెయ్యండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చడం జరిగింది.
భారత రక్షణ పతాక దినోత్సవం సందర్భంగా సోమవారం విజయనగరం కలెక్టరేట్లో రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు సైనిక సంక్షేమ చైర్మన్ రామసుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ఎవరికి వారు తోచినంత విరాళాలు ఇవ్వాలని, అందుకు ఎన్సీసీ క్యాడెట్స్ని ప్రతి చోటికి పంపిస్తున్నామని తెలిపారు. సైనిక సంక్షేమానికి ప్రజలు ఇచ్చిన ప్రతి పైసా భారత సైన్యంలో వీర మరణం పొందిన, రక్షణ దళంలో విశిష్ట సేవలందించిన కుటుంబాల సంక్షేమ సహాయానికి అందించబడునని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవర ఈశ్వరరావు, ఎన్సీసీ క్యాడెట్ ఆఫీసర్స్, సైనిక సంక్షేమ సిబ్బంది, వివిధ అసోసియేషన్లు, మాజీ సైనిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మహాత్మా జ్యోతి బాపులే బాలుర పాఠశాలను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ రాష్ట్ర సెక్రటరీ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బీసీ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి అక్కడ నూతనంగా నిర్మించిన బాత్రూమ్స్ను పరిశీలించారు. బాత్రూమ్స్ సద్వినియోగం చేయకుండా విద్యార్థులు లెట్రిన్, స్నానాలు బయట చేస్తున్నారని వార్డెన్ చెప్పడంతో అతనిపై సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వెనుకబడిన హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం హెల్త్ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ఎంకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్స్లోన అదేవిధంగా రెసిడెన్షియల్లో కూడా పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలి, సౌకర్యాలతో పాటు చదువుకునే వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రి గారు మాకందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇప్పుడు కొత్తగా హాస్టల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఒక యాప్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు పిల్లల యొక్క బాగోగులు చూడడానికి హెల్త్ యాప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మా తనిఖీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తాగడానికి మంచి నీరు, మంచి ఆహారం, దీంతోపాటు ఇప్పుడు అకాడమిక్ కరికులం ఒకవైపు, పిల్లలకి వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువగా చేయాలనేది ఒక దీనిగా పెట్టుకున్నాం. దానిలో భాగంగానే మనం రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ను కూడా తనిఖీ చేస్తున్నాం. గజపతి నగరం మండల పరిషత్కు సంబంధించి 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనా బడ్జెట్లను గజపతి నగరంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ వివరాలను మండల పరిషత్ కార్యాలయం ఏవో పుష్పలత సభ్యులకు చదివి వినిపించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ను 2,35,62,521 మిగులుతో సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గారతవుడు, వైస్ ఎంపీపీ దమయంతి, ఎంపీడీఓ కళ్యాణి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. భీమ్లీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించిన చిన్న శ్రీను. ఈ నెల 10న జరగబోయే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మిన్నంటిన రైతుల ఆందోళనలు. ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ. భీమిలి నియోజకవర్గంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరి సహస్ర. పేదల పక్షాన నిలబడి వైద్య విద్య ప్రైవేటీకరణ అడ్డుకుంటామని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.